ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లాలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఈరోజు ఒక బిగ్ ఇంటర్వ్యూ చేయబోతున్నాము. యువజన నాయకుడు, యువ నాయకుడు సిద్ధు నాయక్తో మనం మంచి బిగ్ ఇంటర్వ్యూ చేయబోతున్నాము. నా నమస్తేనా. హాయ్ అన్న. హాయ్ హాయ్. ఎప్పుడు చూసినా యాక్టివ్గా ప్రజల్లో ఒక యాక్టివ్గా వీడియో కాల్స్ లో సంబంధించి కావచ్చు, ఫోటోస్ వాట్సాప్ లో కావచ్చు, ఫేస్బుక్ లో కావచ్చు, సంబంధించిన ఇన్స్టాలో కావచ్చు, చురుగ్గా కనిపిస్తా ఉంటారు. అసలు సిద్ధు నాయక్ ఎవరు, సిద్ధు నాయక్ ఎవరు, అసలు ఏందనేది వారి మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తంగా అసలు సిద్ధు నాయక్ యొక్క కుటుంబ నేపథ్యం ఏందో వారి మాటల్లో తెలుసుకోవచ్చు. చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి చెప్పండి, సేవలాల వారసులము. తండా నుంచి వచ్చిన ఉన్నాయి. మా నాన్న హమాలి. సార్ చూడండి. అదే విధంగా తండాలో ఉన్న సమస్యల మీద చిన్నప్పటి నుంచి చూసుకుంటా, చిన్న బిడ్డల సమస్య మీద చూసుకుంటా, ఆ సమస్యల మీద పోరాడడానికే నేను కక్ష కట్టినట్టు. అప్పట్లోనే చిన్నప్పటి నుంచి ఏది వ్యవస్థ లేదని జరిగిందంటే ఎమ్మడ చురుగ్గా ముందు వెళ్ళి మనం ముందుండాలి, మన జాతిని ఇవ్వడం తక్కువ చేస్తే అటాక్ చేయాలని చెప్పేసి బాగా నాకు ఇది అన్నట్టు. ఓకే, అది చూసుకుంటేనే ఇదంతా, వేరేదేం లేదు. ఓకే, అంటే తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత ఒక 18 సంవత్సరాలు 20 సంవత్సరాల టైంలో ఏం పని చేసేవాళ్ళు? నేను ఫస్ట్ వచ్చేసి ఆటో డ్రైవర్ అన్న. ఓకే, ఆటో డ్రైవర్ తర్వాత కార్ నేర్చుకున్నా. నాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. నాన్న చిన్నప్పటి నుంచి అన్ని కష్టాలు చూసి వచ్చిన వాళ్ళమే, పూరి గుడిసెల నుండి వచ్చిన వాళ్ళనే. ఓకే, చాలా కష్టాలు పడ్డాం. అయితే కార్ అనగానే గుర్తొచ్చింది. కార్ అనగానే మరి ఏ హోదాలో ఉన్న వాళ్ళ దగ్గర మీరు డ్రైవింగ్ చేసి? నేను కొండమురళి సార్ వాళ్ళ ఇంట్లో చేసిరా 2011లో మైబాల రాళ్ళదాడిలా సార్ తోటి ఉన్నా. అవునా? చాలా రాళ్ళ దెబ్బలు 100 రాళ్ళు దాకినాయి, డ్రైవర్లకు దాకినాయి, మా అప్పుడు ఉన్న గన్మెన్లకు దాకినాయి. ఈ దుర్మార్గుడు కౌశిక్ రెడ్డి వచ్చిండు అప్పుడు. ఈ దుర్మార్గుడు ఎవడైతే బీఆర్ఎస్ పార్టీల మూచేతి నీళ్ళు అవుతాడో ఆ కౌశిక్ రెడ్డి మన మైబాల్ బిడ్డల మీద, విద్యార్థుల మీద రాళ్ళ దాడి చేసిన దుర్మార్గుడే ఉన్నాడు. వాడు ఇక్కడికి వచ్చి మొన్న కేటీఆర్ ఆడొక దొంగ వీడొక దొంగ అంటే కౌశిక్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి దాడి చేపించి పోయారంట. అంటే తెలంగాణ వాళ్ళే తెలంగాణ మీద ఉద్యమకారులు చేపించారంట. వాళ్ళే కదా ఇప్పుడు నువ్వు కనబడతాను. ఇప్పుడు కౌశిక్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు జగన్ కి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వాళ్ళు సపోర్ట్ చేస్తారు కదా. కాళేశ్వరం కట్టినప్పుడు జగన్ కి ఏం అవసరం వచ్చిండు? ఒకసారి ఆలోచించు. అది రాజకీయ కోణాలలో వాళ్ళు ఎదగడానికి ఉద్యమకారులని, అదే విధంగా విద్యార్థులని ఇక చూసారు ఆ రోజు. లాయర్లని, ఆర్టీసీ డ్రైవర్లని ఎంతమంది చచ్చిపోయారు. వాళ్ళ ఫ్యామిలీలో ఎవడైనా సచ్చిండా ఎవడైనా? వాళ్ళు ఇప్పుడు కూడా నెక్స్ట్ జనరేషన్ ఏంటంటే జై తెలంగాణ అంటారు కదా, ఆల్రెడీ దోసుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు. వీళ్ళు చేసిన అప్పులు తెలంగాణ ప్రజలకు అందరూ తెలుసు, వాళ్ళని గద్ద దింపారు. వీళ్ళు చేసిన అప్పుల్ని వీళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కడతారు, కాంగ్రెస్ పార్టీ కడతారు, నితితో సహా కడతాడు. మళ్ళా మంచి తెలంగాణ, బంగాళా తెలంగాణ రాగానే ఇక వీళ్ళ మనవరాలు ఉన్నారు చూసా, వాళ్ళు వచ్చి దోసుకోపోవడానికి మళ్ళీ జై తెలంగాణ అంటారు. ఇప్పుడు మీరు చెప్పిన మాట చూస్తా ఉంటే ఒక కుర్చీ ఎక్కడానికి ఎంతమందినైనా నరకొచ్చు, ఎంతమంది చంపుకోవచ్చు అంటే దీన్ని ఉదాహరణ తెలంగాణ ఉద్యమేనా? ఉదాహరణ ఉద్యమం ఎక్కడిది? వాళ్ళు సాధించుకోవడానికి మమ్మల్ని బలిదానాలకి బలి చేసిర్రు. ఇప్పుడు శంకరమ్మ ఉన్నది, ఆమెకి ఏమైనా పదవి ఇచ్చిర్రా? అది వీళ్ళకి అందరికి పదవులు వచ్చినాయిగా, మరి ఆమెను ఎందుకు గుర్తించలేదు? శ్రీకాంతాచార్య కదా అమరుడైంది. ఎంతమంది అమరులు లేరు, వాళ్ళని ఏమైనా గుర్తించిర్రా? వాళ్ళ పార్టీలో ఉన్నది ఎవరు? ఎక్కడైనా ఉద్యమాలు చేసిన వాళ్ళు ఉన్నారా? అయితే మొత్తంగా తెలంగాణ వచ్చినా సరే ఉద్యమకారుల జీవితాలు అయితే మారలే. ఎక్కడ మారినాయి? ఎవరు వాళ్ళకు వచ్చినాయి లక్షల కోట్లు. ఎక్కడ ఇప్పుడు కవిత గారు ఒక ఇంటర్వ్యూ 25 లక్షల రూపాయలు బ్యూటీ పార్లర్ చేసిన, అది బుర్జ్ ఖలీఫా ఫ్లాట్ ఎట్లా వచ్చింది ఆమెకు? ఫామ్ హౌస్ 100 ఎకరాల ఫామ్ హౌస్ ఈ దేశంలో ఎక్కడ ఏ నాయకునికైనా ఉందా? మరి ఈయనకి ఎందుకు వచ్చినాయి? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇక మొత్తంగా ఇక మీరు ఫామ్ హౌస్ అన్నారు, దాని తర్వాత ఇక భూములోకి వెళ్దాం డైరెక్ట్. మొత్తంగా మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా భూములు అయితే బీభత్సంగా కబ్జాలు గురుతాయని మీరు పదే చెప్తా ఉంటారు. అయినాయి. ఎంతవరకు నిజం అది? వాస్తవం ఎంతవరకు ఏంది ప్రజలకు కూడా తెలుసు. అందుకనే ఒక దుర్మార్గుని పంపించేసారు కదా. ఎవరు ఆ దుర్మార్గుడు? మాజీ ఎమ్మెల్యే ఎవరు? శంకర్ నాయక్. ఏంటి లుస్గులు ఏం లేదు, కబ్జా కోరు. అది మైబాద్ ప్రజలకు అందరికి తెలుసు. ఆయన టెక్నిక్ ఏం చేస్తాడంటే ఫస్ట్ వచ్చేసి ఒక బినామీని పెడతాడు, బెదిరిస్తాడు. ఆయనే బెదిరిస్తాడు, ఆయనే సెటిల్మెంట్ చేస్తాడు, ఒక బినామీ చేస్తాడు, అలా అమ్మేస్తాడు. ఇప్పుడు ఎందుకు కొంతమందికి భూములు ఎక్కడున్నాయో తెలియదు కానీ బినామీల పేరు మీద చేసి అమ్మేసి సొమ్ము చేసుకున్నాడు. అంటే ఒక శంకర్ నాయక్ చేసిన ఎందుకు అంటున్నారు? శంకర్ నాయక్ ఒక్కడే చేసినట్టే వాస్తవం నాకు తెలుసు కాబట్టి చెప్తానా. అంటే మిగతా చేయలేదా? మిగతా అంటే ఆ రైట్స్ ఇయ్యలే, ఒక్కడే ఎదగాలని చెప్పేసి చాలా చేశాను. కానీ నాకు తెలిసింది చెప్తా, తెలియదు ఎందుకు చెప్పాలి చెప్పు. కదా అయితే మొత్తంగా అయితే గతంలో రెడ్డిస్ పరిపాలన ఉండేది ఇక్కడ, మరి అప్పుడు జరగలేదంటారా?
ఇప్పుడు 5 సార్ల జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఓకే. వాళ్ళు కార్యకర్తను గుండెలో కాపాడుకున్నారు. ఇప్పటికి కూడా భరచందర్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ ఇంటికి పోతే ఇట్లా పెడతారు తప్ప వెళ్ళిపో అని చెప్పేసి అయితే అన్నాడు. అర్థమైంది. వాళ్ళు కబ్జా కూరలు కాదు, కబ్జాలు చేయాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళు ఎప్పటి నుంచో రాజులు కథాకారకం అందరికీ తెలుసు. వాళ్ళు ఏం కబ్జా కూరలు చేయలే కదా. మొన్న అనంతరంలో గ్రామానికి 4 ఎకరాలు 5 ఎకరాలు ఇచ్చేసారు వాళ్ళు, దేనికో శ్మశాన వాటికకి ఇచ్చేసారు. ఓకే, వాళ్ళకి అంత భూమి ఎక్కడ నుండి వచ్చిందంటారు? ఇక వాళ్ళు గత ఎప్పటి నుంచో ఉన్నాయి భూస్వాములు కదా వాళ్ళు. ఓకే, వాళ్ళకు ఉన్నాయి. అది వాళ్ళు కబ్జాలు గిబ్జాలు చేసే క్యారెక్టర్ కాదు, వాళ్ళు చేయాల్సిన అవసరం కూడా లేదు. అంతే అంటారా? ఇప్పుడు స్థానికంగా గతంలో సిపిఐ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా చేశారు. మీకు అది తెలుసు, ఐడియా ఉంటే చెప్పొచ్చు. వాళ్ళ యొక్క అభివృద్ధి ఎలా ఉంది? వాళ్ళు ఎప్పుడు ప్రజాక్షేత్రంలోనే ఉంటారు, వాళ్ళకి స్వార్థాలు లేవు. ఎర్ర జెండా పార్టీ అంటేనే కమ్యూనిస్టులు, వాళ్ళు ప్రజల కొరకు కొట్లాడతారు, అదేం లేదు. మా నాన్న కూడా కమ్యూనిస్ట్ లోనే ఉన్నాడు. అంటే మాకు కూడా అప్పుడు కమ్యూనిస్ట్ వాళ్ళే ఇల్లు ఇచ్చారు. 287 సర్వే నెంబర్ల మొత్తము అక్కడ ఉన్న ప్రజలు మొత్తం ఎర్రజెండా పార్టీ ఇచ్చిన భూములు, తర్వాత కాంగ్రెస్ పార్టీ కొన్ని భూములు ఇచ్చింది. అయితే దీన్ని బట్టి చూస్తా ఉంటే ఇక్కడ మన ప్రభుత్వ క్లబ్ అని ఉంది, ఓసీ క్లబ్ గా మార్చారు. దాన్ని ఎప్పుడు చూసినా అది మూత అంటే ఇక ఏదంటారు బంధాలతో దున్నట్టే ఉంది, అది మూతపడి ఉంది. దాని పరిస్థితి ఏంది? ఎవరు పట్టించుకోవట్లేదు దాన్ని. గత ప్రభుత్వంలో ఎవరు పట్టించుకోలే కదా. ఇప్పుడు కొత్త ప్రభుత్వాన్ని మనం నేను అదనట్లేదు, ప్రభుత్వాన్ని క్వశ్చన్ ఏమన్నట్లేదు. ఇప్పుడు గతంలో శంకర్ నాయక్ కనబడలేదు, అక్కడి నుంచో పోతాడుగా వస్తా అంటాడు. ఆయన ఎందుకు చేయలే? టైం ఇవ్వాలి కదా. ఈ ఎమ్మెల్యే గారు కూడా టైం ఇవ్వాలి, ఆయన దృష్టికి తీసుకోపోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇప్పుడు ఏంటంటే ఆయన డాక్టర్ గా వచ్చిండు, అర్థమైందా? వీళ్ళ లెక్క లంగలు దొంగల లెక్క రాలే. ఎంపీ గారైనా సరే ఒకటే పార్టీకి నమ్ముకొని వచ్చిన వ్యక్తి బలరాం నాయక్ గారు. వాళ్ళకి తెలియదు, వాళ్ళ దగ్గర దృష్టికి తీసుకొని పోతే 100% స్పందిస్తారు, అదేం లేదు. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు రైల్వే కోచ్ అని చెప్పేసి మొన్న చూసారు కదా, 300 ఎకరాలలో ఏదో మన మహబాద్ శివార్లో బలరాం నాయక్ గారు దాని గురించి తీసుకొచ్చారు, దాని గురించి మాట్లాడుకోవాలి. అదే అయితే దాని తర్వాత వచ్చి కూరగాయల మార్కెట్ ఇక్కడ అంటే ఇది బీఆర్ఎస్ హయాంలోనే జరిగింది, దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మార్కెట్ అయి చాలా సంవత్సరాలు గడుస్తున్నాయి. ఎంతమంది రోడ్లు వేసిండు శంకర్ నాయక్? వేసిండా? మరి ఎందుకు ఇవ్వలేదు? కట్టిరు కదా, అట్లా ఎందుకు వదిలేసారు? ఇక్కడ శిలా పథకం వేసారు కదా, మున్సిపాలిటీ కింద 50 కోట్లు ఇచ్చిన ఎవరికి ఇచ్చారు? ధర్నాలు చేసారు ఎర్రజెండా పార్టీ వాళ్ళు. మరి ఏమంటారు దాని మీద స్పందన? ఆ సన్నాసులు ఎప్పుడు కమిషన్లకు చేసి వదిలేసిపోయారు. ఎమ్మెల్యే గారి దృష్టిలో ఉన్నది 100%. దానికి మళ్ళీ ఏ విధంగా చేయాలో ఆయన చేసుకుంటాడు. ఎమ్మెల్యే గారు నిత్యం ప్రజల మధ్యలో తిరుగుతారు. కొంతమంది అనుకుంటారు బీఆర్ఎస్ వాళ్ళు తిరుగుతలేడు, నాకు తెలియదు అని చెప్పేసి. అన్ని తెలుసు, కాకపోతే కొంచెం సమయం పడుతుంది కదా, అదేం లేదు. ప్రభుత్వాలు మారుతున్నా కూడా సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో లంచాలకు మాత్రం ఆగని పరిస్థితి. మరి ఏంది దీని మీద ఎలా అలవాటు చేసింది ఎవరిది? నిజం చెప్పు. నేను చెప్తానే కదా, మొత్తం వ్యవస్థని బీఆర్ఎస్ పార్టీ సర్వం నాశనం చేసింది. ఇప్పుడే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇప్పుడు మీరు అన్నట్టు సబ్ రిజిస్టర్ కావచ్చు, కలెక్టర్ ఆఫీస్ మార్పులు వస్తున్నాయి. అంతే, ప్రభుత్వం చేంజ్ అయింది కదా, వాళ్ళ తాట తీస్తాడు రేవంత్ రెడ్డి అని. అదేం లేదు, అందరు మంచిగా సిటరేట్ అవుతారు, ప్రజల మధ్యలో పాలన వస్తుంది 100% అయితే, అదేం లేదు. ఇంకా ఈ మధ్య కాలంలో బెల్లం దందా జోరుగా ఈ మధ్య కానీ బెల్లం దందా అయితే జోరుగా సాగుతుంది. ఎట్లా ఆపగలుగుతారు మీరు? ఒక్కసారి చెప్పండి, ఎక్స్చేంజ్ ఆఫీస్ కి అడిగిపోండి ఎన్ని పనులు ఉంటాయి బయట. అప్పుడు చేసిన అరే ఎమ్మెల్యే గారే చేయించిండు అబ్బా, వాళ్ళ అప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారే చేయించిండు, ఇప్పుడు అరికట్టిర్రు. మరి అదే స్థాయిలో పోతారంటారా? ఏది వాళ్ళు అదే ఆలోచనతో పోతారు. అంత సినిమా లేదు, ఇది కాంగ్రెస్ పార్టీ, అర్థమైందా? మురళన్నకు అన్ని తెలుసు, బలరాం నాయక్ సార్ కూడా అన్ని తెలుసు. మీరు చూడండి, ఇప్పుడు పోయి చూడండి ఎన్ని పనులు ఉంటాయి, ఎన్ని కేసులు అయినాయో చూడండి, మీకు తెలుస్తుంది కదా ఎన్ని కేసులు అయినాయి ఈ 2 సంవత్సరాలల్లో. ఇంకా మన గిరిజన ప్రాంతాల్లో చాలా మంది మంచి కోరుకున్నారు. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి, ఇంత ముందుకు హెవీగా ఉండే కదా, ఇప్పుడు చాలా తగ్గింది. వాళ్ళకు కూడా మార్పు వచ్చింది. ఏంద్రబాయ్ ఊకే మనం పోలీస్ స్టేషన్ లో కూర్చొని ఆ నాయకుని ఈ నాయకుని ఎందుకు ఫోన్ చేయాలి, ఏదో పని చేసుకుంటే మంచిగా మార్పు తెచ్చిండు రేవంత్ రెడ్డి గారు. అదేం లేదు, 100% మన గిరిజన బిడ్డలకైతే మస్తు మార్పు వచ్చింది, అదేం లేదు. ఓకే, అయితే మొత్తంగా ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ దందా జోరు సాగుతుంది. మెడికల్ బిల్లుకి తట్టుకోలేకపోతున్న పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన ఈ మహబూబాబాద్ జిల్లా వాసులు, వీళ్ళని మీరు మీ సందేహం ఏంది, మీ యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుంది? అయితే తప్పుగా అనుకోండి, ఊకే నేను బీఆర్ఎస్ పార్టీని పాయింట్అవుట్ చేస్తాను. గతంలో ఇది సీఎం రిలీఫ్ ఫండ్ లో ఒకటి మాఫియా జరిగిందని తెలుసా? ఐడియా ఉంది. ఇప్పుడు జరుగుతున్నాయా? మార్పు వస్తుంది అంతే. గతం ఏంటంటే కమిషన్ల పేరు మీద డాక్టర్లను బెదిరించి కూడా వసూలు చేసిండు ఆయన, కాబట్టి అది అలవాట్లు ఉన్నారు. కానీ అదేం లేదు, మార్పు వస్తుంది. మారిర్రు డాక్టర్లు కూడా చాలా మారిర్రు, కొత్త హాస్పిటల్ వచ్చినాయి, కొత్త సిస్టమ్స్ వచ్చినాయి, అదేనా మంచిగానే ఉన్నారు. బెల్ట్ షాప్ లో పరిస్థితి ఏంటి? బెల్ట్ షాప్లు ఎక్కడ ఉంటాయి అన్న? కామన్ అయ్యాన్ని చిన్న
వైన్ షాప్ కూడా కదా అన్న వాళ్ళకి ఇచ్చేది కూడా, బెల్ట్ షాప్. అప్పటికిప్పుడు చూడు తేడా, అంతే, వేరేది ఏం లేదు. అప్పటికిప్పుడు తేడా చూడు. నేను అప్పుడు ఇప్పుడు కలిపి మాట్లాడమంటున్నా. అప్పుడేంది, డైరెక్ట్ నాయకులే బెల్ట్ షాప్ నడిపించారు. ఎప్పుడు 10 సంవత్సరాలు, గత 10 సంవత్సరాల. ఇప్పుడు ఊరికొకటి ఉన్నది, అది కూడా ఎక్స్చేంజ్ వాళ్ళు దాని మీద దాడులు చేస్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు నిన్ననో మొన్న ఎస్పీ గారు కూడా దాడి చేసి మొత్తం చూసారు కదా బెల్ట్ షాప్ల మీద. అప్పుడెక్కడ ఆయన చేసిరా? చేయలే. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి బెల్ట్ షాపులు కూడా అరికట్టుతాను. ఇక మొత్తంగా అయితే మహబూబాదే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా గుట్టాలన్నీ మాయం. ఇప్పుడు కాలే కదా. ఇప్పుడు కాలేదంటే దాని మీద మీ స్పందన ఏంటి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు భూ కబ్జా కూరల మీద కూడా కేసులు పెట్టిండు కదా. అదే ఇప్పుడు మొన్న మీరు భూ కబ్జా అంటే ఇప్పుడు ఒకటి జరుగుతుంది, దాని మీద కూడా కలెక్టర్ గారు దృష్టి సాధించారు కదా. బీఆర్ఎస్ వాళ్ళు కూడా మొన్న చేసింది, అది మన వెలుపుల సత్యనగర్ కాలనీలో. తహసీల్దార్ కార్యాలయం మొత్తం సివిల్ వ్యవస్థలో ఉంది. తహసీల్దార్ కార్యాలయం ఉంది, ఎంఆర్ఓ ఆఫీసు. పోతే కనీసం వాష్రూమ్ లేని పరిస్థితి. ఏ ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ వాళ్ళ యొక్క అక్కడ ఉన్న ఎవరు మామూలుగా మీరే పోయారనుకో, చిన్న పని ఉందని, కానీ వాష్రూమ్ పోవాలంటే లేదా అన్న. చిన్న విషయం చెప్తా వినండి. చెప్పండి. మనం పుట్టగానే చెడ్డీలు వేసుకుంటాం, అదే పల్లెల నుంచి పట్టణాలు అట్లా వ్యవస్థ ఉంటది. అదే ఆ సన్యాసులు చేయలే కదా. ఇప్పుడు ఏదైనా నేను ఏమన్నా ఎమ్మెల్యే గారి దృష్టి గారికో లేకపోతే కలెక్టర్ గారి దృష్టికి పోతే కడతారు. ఇప్పుడు మున్సిపాలిటీ ఆఫీస్ కడతలేరా? ఏది అనంతరం రోడ్లు కడుతున్నారా? మరి వాటికి బిల్లులు వస్తున్నాయి కదా. అట్లా అది కూడా అవుతుంది. మొత్తంగా మీరు యువతకి ఏం చెప్తారు? యువత వచ్చేసి ఏంటంటే స్వార్థ రాజకీయాలు కాకుండా ఈ సర్పంచ్ ఎలక్షన్ లో యువత పోటీ చేస్తే సమాజానికి చాలా మేలు ఉంటది. ఇంకోటి ఏంటంటే పార్టీలకు అతీతంగా రాజకీయం చేయాలి. ఏది ముసుగుల గుద్దులాట రాజకీయం చేయకుండా యువత ఫస్ట్ వచ్చేసి రాజకీయాలు వస్తే సమాజానికి మేలు జరుగుతుంది. అంటే రెడ్డి నాయక్ పరిస్థితి అంటే మొత్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆయన గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన చాలా రోడ్లు తెచ్చిండు పాప. ఆయన కూడా దండలలో రోడ్లు తెచ్చిన కంటే ఆయన కాంగ్రెస్ పార్టీతో సాధ్యమైంది అది. అంతే అంటారా? బోరింగ్లు కానీ ఇప్పుడు డమ్మే పాప, ఇంట్లో కూర్చున్నాడు. కాంగ్రెస్ పార్టీ భిక్ష పెట్టింది కానీ వాళ్ళు కాపాడుకోలేదు. మొన్న కూడా కవితకి ఏమన్నంటే రాహుల్ గాంధీ గురించి తిన్నిటి వాసాలు లెక్క పెడతారా వీళ్ళు? అవును. కాంగ్రెస్ పార్టీ లేకపోతే కవిత ఎమ్మెల్యే అయ్యేదా, ఎంపీ అయ్యేదా? ఎమ్మెల్యే అయితేనే కదా ఫలానా ఎమ్మెల్యే మైబా నుంచి అని చెప్పేసి అని కాంగ్రెస్ పార్టీని పెట్టి అన్నం తినుకుంటే వాళ్ళ రూముల మీద అన్నారు వీళ్ళు. ఎమ్మెల్యేగా కవిత గారు గతంలో మాలత్ కవిత గతంలో ఎమ్మెల్యే చేసింది, ఎంపీగా మాజీగా చేసింది. మరి ఆమె పనులు ఎలా చేసినట్టు? కొన్ని మంచిగా చేసింది కానీ కొన్ని డమ్మి చేసింది. ఏది అండర్ బ్రిడ్జ్ వల్ల చాలా నష్టం వచ్చింది మహబాద్కి. ఒక దానికి ప్రణాళిక తీసుకొని ఎక్కడ కట్టాలి ఏందని ప్రణాళిక తోటి పోయి ఉంటే ఇంత డ్యామేజ్ కాకపోదు. అదొక మిస్టేక్ చేసింది, దానివల్ల ఆమె నష్టపోయింది రాజకీయంగా. నెక్స్ట్ టైం గెలవాలి, ఓడిపోయింది. వస్తుందా మరి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే? నేను మళ్ళీ చెప్తాను విను, బీఆర్ఎస్ పార్టీ అంతరించిపోయింది మహబాద్ జిల్లాలో. గెలవనీయను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను గెలవనీయను. బీఆర్ఎస్ పార్టీ అంతరించిపోయింది, అయిపోయింది. ఫస్ట్ టైం అయింది తెలంగాణ సెంటిమెంట్ తోటి గెలిచింది శంకర్ నాయక్. దొంగ హామీలతో ఏది మన నిరుద్యోగ వృద్ధి అని చెప్పేసి ఇంటికి ఒక ఉద్యోగం అని గోకర్ హామీలు ఇచ్చేసి గెలిచింది సెకండ్ టైం. ఇక అయిపోయింది భూస్థాపితం. మహబాద్ కనుక బీఆర్ఎస్ పార్టీ అయితే నేను గొంతు కోసుకుని చచ్చిపోతా. చూడు నువ్వు 100%. ఏంది బీఆర్ఎస్ పార్టీ అంతా మండుతుంది? అరే మండుడేందబ్బా, కాంగ్రెస్ పార్టీ మాకు అన్నం పెట్టింది. మా అయ్య బతికిండు ఆరోగ్యశ్రీ వల్ల. మా అయ్య చచ్చిపోయేటోడు బతికిండు. నా భార్య బిఫార్మసీ ఫీజు రిమర్మెంట్ వచ్చింది. ఎస్సీ బిడ్డ దళితులకు చూసుకున్నారు కదా అప్పట్లో. దళితులకు ఇండ్లు ఇచ్చారు, ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చారు, పట్టాలు ఇచ్చారు, పూర్ పట్టాలు. తెలియదా నీకు? మరి అందుకోసం ఎటు పోయినా కూడా కాంగ్రెస్ కావాల్సిందేనా? 100% కాంగ్రెస్ తోటే ఏదైనా సాధ్యం అవుతుంది. ఇప్పుడు ఈ సీఎం, ఈయన సీఎం ఎందుకు అయిండు? కాంగ్రెసే. 13 సంవత్సరాలు కేసీఆర్ ఉన్నాడు కాంగ్రెస్ లనే, యువజన నాయకుడుగా. మన సంజయ్ గాంధీ చచ్చిపోకపోతే ఇలా వేరే ఉండు, కాంగ్రెస్ లనే ఉండి ఆయన పెట్టిన భిక్షే. కాంగ్రెస్ పార్టీ లేకపోతే వీళ్ళెక్కడిది? కేటీఆర్ ఆయన స్థాయి ఏంది చెప్పు, సారాగని చెప్పులని అందరు తెలుసుగా. బాత్రూమ్ కడుక్కుంటాడు. కాంగ్రెస్ పార్టీలో పెట్టిన భిక్షే వీళ్ళకు. వీళ్ళు కలవాలి ఫ్యామిలీ మొత్తం ఢిల్లీలో పోయి కాలాల వల్లే టీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తాం, కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ ఇస్తా అని చెప్పేసి. తెలంగాణలో ఓడిపోతామని తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, సోనియమ్మ ఇచ్చింది. వీళ్ళు కష్టపడితే వచ్చింది కదా తెలంగాణ. అందరూ తెలుసు, ఇప్పుడు అందరు తెలియదా? ఓ యూనివర్సిటీలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు వీళ్ళు? దుర్మార్గులు మాట్లాడతారు. సత్యవతి గారు అంటది కేసీఆర్ బిడ్డ అని. అయిపోయింది, ఆమె కూడా అయిపోయింది. ఇగో ఎప్పుడైనా సరే అన్న రాజకీయంగా జనాల మధ్యలో ఉండాలి కానీ బానిసగా పోయి దొరల కాల కిందకి పోతే ఎప్పుడు నాయకులు గారు. ప్రజల మధ్య నుంచి అయ్యేటోడే నాయకులు అవుతారు. ప్రజల మధ్యలో ఉండాలి. ఏముంది ఫామ్ హౌస్ చుట్టూ ఎందుకు తిరుగుతారు వాళ్ళు? ఏడు ఉండాలి ప్రజల సమస్య మీద. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూస్తారా ఆమె? పెట్టండి వాళ్ళది కాన్సెప్ట్ చూస్తారా? ఒక ఇల్లు చూపించామని 3 నెలలకు రాస్తా నేను.
ఒకసారి డోర్నగర్ కూడా ఎమ్మెల్యే చేసింది, మన మంత్రి కూడా చేసింది, మనకు ఎమ్మెల్సీ కూడా చేసిన పరిస్థితి. ఎమ్మెల్సీ చేసినప్పుడు నిధులు ఎంతవరకు మెడికల్ కాలేజ్ అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. అన్న ఒకటి మెడికల్ కాలేజ్ కట్టిర్రు, ఎవరి భూములలో కట్టిర్రు? వాళ్ళకి ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమందికి జైలుకు పంపించారు? ఎవరి భూములు? పక్కన వీళ్ళు పట్టాలు చేసుకుని కలెక్టర్ ఆఫీస్ కూడా తెచ్చినామంటారు. అరే కలెక్టర్ ఆఫీస్ ఎవరి భూములలో కట్టిర్రు? ఎవరి భూములు? మరి వాళ్ళకి ఎంతవరకు న్యాయం చేశారు? జైలుకు పంపించారు. మరి వాళ్ళకు కూడా న్యాయం చేయాలి. ప్రభుత్వం అంటే ఏంది? ప్రభుత్వం అంటే ఏంది? ప్రజలకు న్యాయం చేయాలి, వాళ్ళకు కూడా ఇది చేయాలి కదా. కట్టినాం, వాళ్ళకి ఏమైనా చేసినా? వాళ్ళ అన్ని భూములు పోయినాయి. మన రోడ్డు సర్వే చేసింది కూడా దుర్మార్గుడు శంకర్ నాయకే. మరి వాళ్ళ భూములు పోతున్నాయి, వాళ్ళకు కూడా న్యాయం చేయాలి కదా. ఎంఆర్ఓ గారిని ఎదిరించినందుకు వాళ్ళ మీద 307 కేసు వేసి జైలుకు పంపించిన దుర్మార్గుడు. జైలు కంటే గుర్తొచ్చింది, నేను బాగా కేసులైనా తెలిసింది. వాస్తవం చేసిండు, కక్ష గట్టి చేసి పంపించి. ఎవరు చేసిండు అంటున్నావు? శంకర్ నాయక్. శంకర్ నాయక్ పెట్టిన నేను ఎట్లా అనుకుంటున్నావు? నీ మీద కావాల్సిన వాళ్ళు ఎవరు, నీ మీద పడన నువ్వు ఘాటుగా స్పందిస్తావు. ఎవరు? శంకర్ నాయక్ అని కాదు, ఘాటుగా స్పందిస్తావు. ఆ రెడ్డి నాయక్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇంకా ఏ వాళ్ళు కావచ్చు. మరి వాళ్ళు చేస్తే ఎట్లా? ఆయన ఎట్లా ప్రధానంగా అతని పేరు ఎట్లా చెప్తాను? నేను ఐ న్యూస్ రౌండ్ టేబుల్ లో ప్రశ్నించిన, సిద్దిపేట లెక్క సిరిసిల్ల లెక్క నా జిల్లా లేదు, మానుకోట జిల్లా ఇంకా బాగుపడలేదు, ఆ జిల్లా లెక్క నా జిల్లా ఉండాలన్నా, మహబాద్ జిల్లా ఉండాలన్నా హెడ్ క్వార్టర్స్. అంతసేపు నేను బీఆర్ఎస్ పార్టీలో నాకు 9 నెలలు ఉన్నా. ఆయన అన్ని తెలుస్తాను, అరే అనవసరంగా వచ్చినా అని కావాలని కేసు పెట్టి లోపల తెప్పించుకుంటాను. నన్ను మానసికంగా ఆర్థికంగా ఇబ్బందులు పెట్టి బీఆర్ఎస్ పార్టీలో జరిగింది అన్ని కేసులు. నాకు 2020 వరకు నా మీద ఏ కేసు లేవు. ఒక చిన్న కేసు ఉండే, దాని మీద రౌడ్ షీట్ ఓపెన్ చేశారు. 2018 ఎలక్షన్ లా వీళ్ళ ఒక కార్ ని తీసుకొని పోతా అంటే, ఏది టిఆర్ఎస్ పార్టీ కార్ గుర్తుంటది కదా, అది రథం, అది ఫోటో తీసి నేను షెడ్ కు పోతానని ఫేస్బుక్ లో పెట్టినా. ఎవరో వాళ్ళ ఆటలు దుర్మార్గులు ఆ స్క్రీన్ షాట్ పెట్టి అప్పుడున్న ఎమ్మెల్యేకి పంపించేది. అరే వీని మీద ఏ కేసు వస్తే వీని మీద రౌడ్ షీట్ ఓపెన్ చేయండి ఫస్ట్ అన్నాడు. చిన్న కేసు వచ్చింది, ఏంది నా స్కూటీ ఒకటి తీసుకొని పోతాడు, వాళ్ళ మీద ఏం చేస్తాడు, చెప్పకుండా ఎందుకు తీసుకుపోయినవారు అని డిస్కషన్ అయ్యి వాళ్ళు కేసు పెడతారు, వాళ్ళు కాంప్రమైజ్ అవుతారు. ఏం చేస్తాడు ఎస్ఐ, అప్పుడున్న ఎస్ఐ పేరెందుకులే గానీ ఎస్ఐలు కూడా మోచెత్తి నీళ్ళు తాగి కనీసం మరి గిరిజన పోలీస్ స్టేషన్ వాళ్ళు నాకు ఒక కేసు వచ్చిందని ఎస్ఐ ఎమ్మెల్యే గారికి, అప్పుడున్న ఎమ్మెల్యే గారికి చెప్తే, ఏ టౌన్ లో పెట్టారు కేసు? మహబాద్ టౌన్ లో. ఇదేనా? మహబాద్ టౌన్ లోనే రికార్డు కూడా ఉంది నా మీద, ఏ కేసు మీద పెట్టిన రికార్డు కూడా ఉంది. కానీ నేను చట్ట పరంగా పోగలుగుతా, కానీ ఎందుకు మన డిపార్ట్మెంట్ తోటి పెట్టుకోవద్దు? వాళ్ళు పాపం వాళ్ళు ఉద్యోగులే, వాళ్ళకి పైనుంచి ప్రెజర్ పెడితేనే వాళ్ళు చేసినా నేను మనసులో పెట్టుకున్నాను. వాళ్ళ కోసం ఆలోచించాలి పాపం, వాళ్ళకి అవసరం లేదు కదా ప్రెజర్ పెట్టుకుంటారని నేను కూడా అనుకున్నా. గానీ రౌడ్ షీట్ ఓపెన్ చేసిర్రు. రౌడ్ షీట్ ఓపెన్ చేసినాక 2020 వరకు ఇబ్బందులు పెట్టిర్రు. ఏది నా మీద దాడి చేయించడానికి కూడా కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు 90 చుట్టూ తిరిగి కూడదామని, వీడు నిత్యము చురుగ్గుంటాడు, దీనివల్ల నాకు బాగా మైనస్ వస్తుంది అని చెప్పేసి స్క్రీన్ షాట్లు నేను ఏదైతే పెడుతున్నావు స్క్రీన్ షాట్లు చేసి ఆయనకు పంపిస్తే అప్పటికప్పుడు కక్ష సాధింపు చర్యలు కూడా చేసారు. 307 కేసులు పెట్టిర్రు, జైలుకు పంపించారు, 2 సార్లు జైలుకు పంపించారు. మహబాద్ జైలు, సబ్ జైలు. ఎన్ని రోజులు ఉన్నారు? ఫస్ట్ టైం 12 రోజులు పోయినా. అంటే ఇది తెలంగాణ ఉద్యమంలో ఉన్నారా? ఉద్యమం కాదు, ఈ దుర్మార్గుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడే 18 ఎలక్షన్ అయిపోయిన తర్వాత రెండోసారి ఎమ్మెల్యే అయినప్పుడు బాగానే చేసిండు. ఇప్పుడు ఉద్యమకారుల పరిస్థితి ఏంది మీ ఆలోచన ప్రకారం? 100% రేవంత్ రెడ్డి గారు ఆదుకుంటారు, కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. మొత్తం సర్వేలు చేస్తున్నారు కదా ఎవరెవరు ఉద్యమకారులు ఏందని. ఆల్రెడీ చెప్పినట్టుంది కదా, ఉద్యమకారులకు నెలకింత అని చెప్పేసి ఏదో విధంగా ఆదుకోవాలని చెప్పేసి అన్నాడు. 100% చేస్తారు. రేవంత్ రెడ్డి గారి దృష్టిలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారులను ఆదుకునే సత్తా ఉన్న నాయకుడు అంటే రేవంత్ రెడ్డి గారు. ఈ ఇందిరమ్మ ఇల్లుల పేరు మీద ఇసుక దందాలు బాగా చేస్తారని తెలుసా? అన్నానికి చెప్పు తీసుకొని కొట్టాలి ఫస్ట్. వాళ్ళు ఇసుక దందాలు చేసిర్రే. ఇవాళ ఎవరైతే దానికి ఎలిజిబిలిటీ ఉన్నాడో వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి. తండాలలో చూపిస్తాను నేను ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు ఎట్లా కడతారో అని. ఏదైనా తండాలు ఇచ్చిర్రా వీళ్ళు? అక్కడ కట్టిరు, అవి కూడా ఇప్పుడు కూలిపోతాయి. మొన్న వర్షాలు పడితే లోపల నిమ్మ వస్తాయి. కానీ ఇప్పుడు ఎవరైతే దానికి ఎలిజిబిలిటీ ఉన్నాడో ఆయనకు నచ్చినట్టు కట్టుకుంటాడు, అంతే కదా. వాళ్ళు ఇచ్చిర్రు అట్లా. కొన్ని ప్రజావాణిలో కలెక్టర్ కార్యాలయంలో కొన్ని సమస్యలు వస్తున్నాయి, దీన్ని ఎలా చూస్తారు మీరు? అది కలెక్టర్ ఆఫీస్ లో అంటే వాళ్ళు చూసుకుంటారు కదా సార్, లీవ్ లో ఉన్నారు కదా కలెక్టర్ గారు. కలెక్టర్ గారిని క్యాండిడేట్ చేయట్లేదు, కానీ సమస్యలు అనేది ప్రజావాణికి వచ్చేస్తే, ఎందుకంటే రోడ్డు కావచ్చు, మున్సిపల్ సంబంధించి 36 వార్డులో ఉంటున్నాయి, అసలు దీని ఉన్నాయి, ఎవరు పట్టించుకోవట్లేదు దాన్ని. దీన్ని ఎలా చూస్తారు? 100% మురళీనాయక్ గారు పట్టించుకుంటారు. తిరిగి కూడా మొన్న కూడా వార్డులలో తిరిగిన సమస్యల మీద కూడా తెలుసుకున్నాడు. రోడ్లు కూడా పోస్తున్నారు కదా, కొన్ని ఏరియాలలో పూసపల్లిలో అయితే ఏంది చూసినా నేను, పోస్తూనే ఉన్నారు రోడ్లు బరాబర్ పోస్తున్నారు. కరెంటు కూడా మంచిగానే ఉంటుంది. మొన్న పడ్డ వర్షాలకు
కొంచెం ప్రాబ్లం ఉంటే ఎమ్మెల్యే గారు దగ్గర పోయి చేయించిండు కదా. కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చారు ప్రభుత్వం, వచ్చినాయి 100%. ఆ దుర్మార్గులు ఇయ్యాల తీసేసిర్రు. ఇచ్చిన దాంట్లో కొన్ని ఆప్షన్స్ వల్ల కొన్ని గ్యాస్ కలెక్షన్ కావచ్చు, 100-200 యూనిట్ ఫ్రీ ఇచ్చారు కదా ఉచితం. అవి కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లం వల్ల టెక్నికల్ ప్రాబ్లమే, అది ప్రభుత్వం ప్రాబ్లం. దాదాపుగా లక్షల్లో ఆగిపోయినాయట. నేను మున్సిపల్ లో పోయి వచ్చాను, ఇది చెప్దామనే ఆలోచన మీకు కూడా మీకు గుర్చేద్దాం. ఒకటి నీకు ప్రాబ్లం ఉందంటే డాక్టర్ దగ్గర పోతావు, అదే పోకుండా ఇంట్లో కూర్చొని సమస్య ఉందంటే కాదు కదా. అది ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్ సంబంధించి పోయి మాట్లాడండి. అది కాకపోతే అది ప్రజా సమస్యల మీద మేము కొట్లాడతాము. కాంగ్రెస్ పార్టీ గురించి మేము వచ్చి కొట్లాడతాము. కాంగ్రెస్ పార్టీ ఉన్నదే ప్రజల కొరకు. చివరికి ఏం చెప్తారు ప్రజలకు? ఏం లేదు, 100% అన్ని పథకాలు 100% కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళకి పోతాయి, సస్యశ్యామలంగా ఉంటారు. ఇంకా 20-30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటది. ప్రతి బీదోడు కోట్లాది సంపాదించుకునే విధంగా వస్తాడు కష్టపడి. ఇప్పుడు చాలా మంది ఇబ్బంది పడు. మీకు తెలుసా, వీళ్ళు అధికారులు ఉన్నప్పుడు 100 గజాల భూమి కొనుక్కోవడానికి ఎంత నరకం అనిపించేది ఒక బీదోడు. ఇవాళ అన్ని హైదరాబాద్ వల్ల మొత్తం మంచిగానే అవుతుంది, సస్యశ్యామలంగా ఉంటుంది. ఇప్పుడు పూర్తి స్థాయిలో యువతగా చాలా వరకు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన పరిస్థితి. ఇక్కడ ఎమ్మెల్యే ఓడిపోవడానికి, ఎమ్మెల్యే గెలవడానికి, ఎంపీ గెలవడానికి పూర్తి స్థాయిలో మీరు కష్టపడ్డారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించిన ఎంపీ ఎమ్మెల్యేలు మీకు ఏ విధంగా చూస్తున్నారు? మంచిగా చూసుకుంటారు, సూపర్. అదేం లేదు, వాళ్ళు మాకు సపోర్ట్ కూడా బాగానే చేస్తారు. గ్రామ స్థాయిలలో పథకాల గురించి చెప్పండి, కాంగ్రెస్ పార్టీ చేసే విధి విధానాల గురించి ప్రజల మధ్యలో తీసుకోకుండా అని చెప్పేసి బాగానే బ్యాక్ పుష్ అప్ ఇస్తారు. ప్రజలకు కూడా తెలుసుగా, పోరాడుతాం. అదే లేదు, మీ సమస్యలు, మీ ఆర్థిక సమస్యలను పరిష్కరిస్తారా? మరి చాలా వరకు కష్టపడ్డావు కదా. అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎట్లుంటారు తెలుసా, ఏదో ఆశించి చేయడు, అలగడు. ఇక్కడ అలిగినా కూడా అక్కడ ఇంకో 10 మందితోటి కాంగ్రెస్ పార్టీ ఓటేయించే కార్యకర్తలు ఉంటారు. కానీ ఆర్థికంగా ఏదన్నా కూడా కష్టపడి సంపాదించుకుంటాడు. కానీ ఆ నాయకుడు ఇస్తానో ఈ నాయకుడు ఇస్తానో అని చెప్పేసి ఏ కాంగ్రెస్ కార్యకర్త స్వార్థంతో పనిచేయడు. మా టార్గెట్ ఒకటే, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుడే చేయాల్సిందే. రేవంత్ రెడ్డి గారిని చేసాము, రాహుల్ గాంధీ గారి గురించి ప్రాణత్యాగాలైనా చేస్తాం. కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఢిల్లీలో ఇది చేస్తాం. మన మునుగోడు సంబంధించిన నియోజకవర్గంలో ఒక సిచ్చు నడుస్తుంది, మామూలు సిచ్చు కాదు అది. మరి ఆ మునుగోడు నియోజకవర్గంలో మళ్ళీ ఉప ఎన్నికలు రావాలి. దేనికి రాజగోపాల్ రెడ్డి మన సంబంధించిన వాళ్ళది ఒక్కటి, అది మంత్రి పదవి ఇవ్వలేదు నాకు చెప్పి తీసుకొచ్చి మళ్ళీ ఇటు పెట్టారు, నాగం చేసిర్రు, గోస పెడతాడు అతను. ఓపిక ఉండాలి, ఓపికతోటి ముందు పోవాలి. మొన్నటిదాకా అంత పెద్ద మనిషికి నేను చెప్పొద్దు కానీ కష్టాల్లో ఉన్న పార్టీని వీడి రాజీనామా చేసి బీజేపీలో పోతే ఏమైంది, చావు దెబ్బ కొట్టారు ప్రజలు ఆడ. అంటే అప్పుడు ఏంది, బీఆర్ఎస్ పార్టీ మీద కక్షగా నువ్వు పోయినావు, అవునా? మరి ఇవాళ ఏం స్వార్థం? నీకు మంత్రి పదవి కావాలంటే వేచి చూడాలి. మీరు ఇంత పెద్ద సీనియర్లు కదా, చాలా సేవలు చేశారు కదా. ఇప్పుడు మీ స్వార్థం కొరకు ఉప ఎన్నికలు వస్తే నష్టానికి ఎవరు? ప్రజల సొమ్మే కదా. మొన్న దుర్మార్గులు కూడా 10 మంది పేరు కాబట్టి ఎలక్షన్లు పెట్టాలంటారు. ఎవరి సొమ్ముతో పెడతారు ఎలక్షన్? మన సొమ్మే కదా, ప్రజల సొమ్మే కదా. వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొచ్చి పెడతారా కేసీఆర్, కేటీఆర్? బయటకి ఎందుకు రావట్లేడు అసలు? ఈయన చూస్తారా కేటీఆర్ ని? కేసీఆర్ ని కదా చూసింది తెలంగాణ పైన. 39 సీట్లు ఇచ్చిర్రు, ఉత్తిపుండా 4 లక్షల జీతం ఎందుకు తీసుకుంటాను ఆయన? కేంద్ర మంత్రిగా చేసిండు, 2 సార్లు సీఎం, ఎమ్మెల్యేలుగా చేసిండు కదా, ఎంపీగా చేసిండు కదా. ఎందుకు రావట్లేడు? ముఖం లేదు, మొత్తం దోసుకున్నారు కాబట్టి. బయట ఎప్పుడైనా కేసీఆర్ గారు స్కిట్ చూసి సభలలో మాట్లాడిండా? మొన్న ఎందుకు మాట్లాడిండు? గొంతులు ఎందుకు భయం వచ్చింది? అయిపోయింది, బీఆర్ఎస్ పార్టీ కీలకతం అయిపోయింది, రాదు. ఇక మీరు అన్నారు కదా రాజగోపాల్ రెడ్డి గారి గురించి, ఆయన కూడా ఆలోచించాలి. ఎందుకు కొంచెం వేచి చూద్దాం అని చెప్పేసి ఆలోచిస్తే మంచిగా ఉంటది. మరి అవకాశం ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించిన నాయకులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళ అవకాశం ఉన్నప్పుడే వాడుకుంటున్నారు. తర్వాత కార్యకర్తలకు సంబంధించిన ఎమ్మెల్యేలకు కూడా దగ్గర రానియట్లేదని రాజగోపాల్ రెడ్డి చెప్తున్న పరిస్థితి మధ్యలో ఎలా చూస్తున్నారు? అవకాశం ఉన్నప్పుడు వాడుకుంటుంది. చెంచాగాళ్ళు ఉంటారు. చెంచాగాళ్ళు అంటే ఎవరు? కొద్దిగా వేస్తే వాళ్ళ చెప్పులు మోసోడు ఇట్లా వాళ్ళు ఉంటారు. ఆ నాయకులు కూడా మారాలని నేను అంటున్నా. ఎందుకంటే ఎవరైతే కష్టపడ్డాడో, ఎవరైతే మీకు తెలుసా కింద కామెంట్లు చూడండి, ఎవరైతే ఎన్ని బూతులు ఉంటాయి తెలుసా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఏదైనా పోస్ట్ చేస్తే అమ్మ నా బూతులు ఉంటాయి, వాళ్ళని భుజాల మీద ఎత్తి ఎమ్మెల్యేలు ఎంపీలు చేస్తే కాపాడుకోవాలి. అది నేను 100% దానికి సపోర్ట్ చేస్తా. ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో కార్యకర్తలకు రివ్యూ మీటింగ్ పెట్టాలి, అందరిని పిలుచుకోవాలి.
అదైనా సమస్యలు ఉంటే చేసుకోవాలి. కానీ చెంచగాల మాటలని కొంతమంది నాయకులు కూడా ఆగమవుతారు. రేపటి భవిష్యత్తులో చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే కొంతమంది కార్యకర్తలు అయితే వలవల ఏడుస్తారు, 100% వలవల ఏడుస్తారు ఈ చెంచగాల వల్ల. ఎవరైతే అక్కడ పోయి అన్న వీడు ఇట్లా ఎట్లా అని చెప్పేసి అనడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆ నాయకులు చూసుకోవాలి, ఆ కార్యకర్తలను గుండెలో పెట్టుకోవాలి, ఆ సమస్యల మీద మాట్లాడి కాపాడుకుంటే వాళ్ళకి భవిష్యత్తు ఉంటది, సమాజానికి మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మీరు చెప్పే విధానం చూస్తే చాలా స్పష్టంగా చెప్తున్నారు. నా ప్రభుత్వంలో ఎటువంటి ఇబ్బంది జరగకుండా మరి రేవంత్ రెడ్డి గారు చూసుకుంటారు, బట్టి గారు చూసుకుంటారు అని స్పష్టంగా చెప్తున్నారు. బట్టి గారు ఎప్పుడు ప్రజాక్షేత్రంలోనే తిరుగుతాడు. అవును, బట్టి గారితో పాదయాత్ర చేసిన చెప్పండి. ఇప్పుడు 2 సంవత్సరాలు అవ్వడానికి వస్తాను కదా, ఒక్క రోజు కూడా రేవంత్ రెడ్డి గారు కావచ్చు, గత మినిస్టర్లు కావచ్చు, ఒక్క రోజు కూడా సిక్ లీవ్ లేవు. ఎప్పుడు ప్రజల మధ్యనే తిరుగుతారు, ప్రజల సమస్యల మీదనే తిరుగుతారు. నిన్న నైటు వర్షాలకు ఎక్కడెక్కడ ప్రాంతాలు మునిగినాయో ముప్పు ప్రాంతాలకు సీఎం గారు నైట్ లో తిరిగి, ఎప్పుడైనా కేసీఆర్ గారు తిరిగినా ఎప్పుడైనా చూసిరా మీరు? మరి అప్పు బడ్జెట్ ఎక్కువైపోయింది, అప్పు దొరకట్లేదు అని రేవంత్ రెడ్డి ఒక వాక్యంలో చెప్పారు. అది విన్నారా లేదా? వాస్తవమే. ఇగో వీల్ క్రియేట్ చేస్తారు. వాస్తవం ఆయన చెప్పింది ఎవరు నమ్మరు. ఇప్పుడు అన్న నీ ఇంట్లో ఉన్నావు, ఎంతగా నప్పిస్తారు అన్న నువ్వు కట్టకపోతే? నిన్ను నమ్మరు. పెద్ద ఆయనకు ఇప్పుడు నిన్ను నమ్మలే, పెద్ద ఆయనకి ఇచ్చారు, ఆయన కూడా నమ్మాలా వద్దా? రేవంత్ రెడ్డి గారిని కూడా నమ్మాలా? నువ్వే లంగ పని చేసినావు, మొత్తం దోసుకొని తిని నీ ఫ్యామిలీని కాపాడుకున్నావు, మళ్ళీ రాష్ట్రాన్ని ఎవరు నమ్ముతాడు? నీకే 2 లక్షల కోట్లు అప్పించినావు రా భయ్, మళ్ళీ ఇంకెక్కడి నుంచి ఇస్తావు అని చెప్పేసి అంటే ఆయన కూడా ఉండాలి. ప్రజలకు స్పష్టంగా చెప్తాను ఆయన, వీళ్ళు దోసుకున్నారు రా నాన్న, మాకు ఎవరు నమ్మతలేడు, వాడికి పోతే ఢిల్లీ పోతే వీళ్ళు మొత్తం అప్పులు చేసి ఉన్నారు, అది కడితేనే ఇస్తా అంటారు. ఇప్పుడు నెలకు 1800 కోట్ల బడ్జెట్ వస్తుందా? ప్రతిదీ ఎప్పుడైనా కేసీఆర్ గారు చెప్పారా? రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తాను, రాష్ట్రంలో ఎంత బడ్జెట్ దేనికి పోతుందని చెప్పి ఎప్పుడైనా చెప్పారా? వీళ్ళు ఎప్పుడైనా ప్రతిపక్షాలను కూర్చొని తీసుకోపోయిన ఘనత ఉందా బీఆర్ఎస్ పార్టీకి? కాంగ్రెస్ కు ఉన్నది. రమ్మంటాండు కేసీఆర్, రా సార్ రాని, మాకు సలహాలు ఇవ్వండి, రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలని. మరి ఈ సన్యాసులు ఎందుకు రాట్లేరు? అంతే అంటారా? 100% దోసుకున్నారు. కాబట్టి చెప్తాను ప్రజలకు, ఎవరు నమ్మతలేరు మన రాష్ట్రాన్ని. కాంగ్రెస్ పార్టీనో రేవంత్ రెడ్డి గారిని కాదు, మన రాష్ట్రాన్ని ఎవరు నమ్మతలేరు. నా కొడుకులు దోసుకున్నారు, ఎవరు మనకు అప్పిస్తలేడు అని చెప్పి స్పష్టంగా చెప్తాను. ప్రజలకు కూడా తెలుసు కదా. మొన్న ఒక పేపర్ వాళ్ళు రాసిర్రు, 10 సంవత్సరాల పరిపాలన అప్పు కాకుండా 20 నెలల అప్పు ఎక్కువ ఉంది అంటారు. ఎట్లయింది చూపించామను. వీళ్ళు ఫేక్, అర్థమైందా? ప్రజలకు అన్నీ తెలుసు. ఏం చేశారు? కాళేశ్వరం అన్ని వీళ్ళు ఫస్ట్ ఇచ్చిన ఎస్టిమేషన్ ఎంత, ఇప్పుడు తీసుకున్న ఎస్టిమేషన్ ఎంత, అసలు వాళ్ళకు క్లారిటీ ఉందా? బాబామర్దులకు వాళ్ళ మావకు వాళ్ళ అక్కకి క్లారిటీ ఉందా? ఎక్కడ సభలలో పోతే అన్ని జూటా మాటలే. అంతే అంటారా? మరి వాస్తవానికి వాస్తవాలు మాట్లాడుకుందాం. 1 నిమిషంలో క్వశ్చన్ టు ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు ఏం లేదు, కాంగ్రెస్ లో కష్టపడ్డ వాళ్లకు పదవులు రాలేదు అని కొట్టుకున్నది నిజమా కాదా? ఒక్కటే చెప్పును. ఎక్కడ కొట్టుకున్నా మీరు చూసిర్రా? ఓకే, ఇదే రాజగోపాల్ రెడ్డి సంబంధించింది పక్క వదులు. ఇప్పుడు కాంగ్రెస్ లో కష్టపడ్డ క్యాండిడేట్ కి, ఒక 40 సంవత్సరాలు కష్టపడ్డ క్యాండిడేట్ కి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు? వివరాలు సరే, ఒకటి చెప్తా. తర్వాత 2 సంవత్సరాలు కూడా కాలే, వచ్చిన వాళ్లకు మంత్రి పదవులు వచ్చినాయి. ఆ పేర్లు కూడా నేను చెప్తా, వినండి. భట్టి గారు ఫస్ట్ స్టార్టింగ్ కాదు, దాదాపుగా 40 ఏళ్ల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేస్తుంటే అతను. మరి అతను సీఎం పదవి కావాలన్నట్టు ఇలా డిప్యూటీ సీఎం కి సరిపెట్టిరు. ఒకటి. రెండోది, ఖమ్మం జిల్లాకు సంబంధించిన దాంట్లో తుమ్మల నాగేశ్వరరావు గతంలో బీఆర్ఎస్ గా మంత్రిగా చేసిండా? తర్వాత పొగ్గిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిగా గతంలో బీఆర్ఎస్ లో చేసిండా? మరి వీళ్ళకి ఎందుకు ఇచ్చిండు టికెట్? వాళ్ళకే మంత్రి పదవి ఎందుకు ఇవ్వాలా అని చెప్పండి. టిఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కాదు. గతంలో బీఆర్ఎస్ ఇప్పుడు చెప్తా చెప్పండి. చెప్పేది నువ్వు వేసిన క్వశ్చన్ నేను చెప్తున్నా. నేను పార్టీ కొరకు కష్టపడ్డ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా ఆదుకుంటది. పొంగులేటి గారు 100% శబ్దం చేసింది కాబట్టి అక్కడున్న రాజకీయాలకు సంబంధించిన విషయాలలో ఎవరికైతే తీసుకుంటే మేలు జరుగుతుంది అనేది అది పార్టీ దృష్టిలో పెట్టుకుని ఇచ్చింది. కానీ గతంలో టిఆర్ఎస్ పార్టీలా ఎవరైతే మినిస్టర్ చేసిర్రో తెలంగాణ ప్రజల మీద రాలేసిన వాళ్ళని ఎట్లా సంకల పెట్టుకున్నాడు? అప్పుడు మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేదు? చెప్పండి మీరు. శ్రీనివాస్ యాదవ్ ఎక్కడున్నాడు? ఎర్రబెల్లి దయాకర్ రావు ఎక్కడున్నాడు? వీళ్ళందరూ టీడీపీ పార్టీ నుంచి వచ్చిండ్రు కదా, మరి వాళ్ళని ఎట్లా తీసుకున్నారు? చెప్పండి. అంటే కొద్ది బలంగా ఉంటే వాళ్ళని తీసుకుంటారా? ఎవరు కాదు, నేనేమంటున్నా, ప్రజాక్షేత్రంలో కొట్లాడి
బలంగా కొట్లాడి పార్టీని పైకి తీసుకొచ్చిన వాళ్ళకి 100% పదవులు ఇస్తారు. ఎవరైతే కష్టాలు పడ్డారో రాబోయే రోజులలో కూడా ఇంకా 15-20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పార్టీ అధికారులు ఉంటాయి. ప్రతి ఒక్కరిని గుండెలు పెట్టుకుంటది కాంగ్రెస్ పార్టీ. అర్థమైందా? ఇవాళ అయితే ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళని కూడా దృష్టిలో తీసుకుంటది. కానీ ఎవరిని నడి రోడ్డు మీద ఏది కాంగ్రెస్ పార్టీ సంస్కారం కాదు, విధి విధానాలు కూడా కాదు. కాంగ్రెస్ పార్టీ ఏ కార్యకర్తనైనా గుండెలో పెట్టుకొని కాపాడుకుంటది. ఎవరెవరు వర్కులు చేస్తున్నారు ఏంటనేది పెద్దన రాహుల్ గాంధీ దగ్గర ఉన్నది, అదేవిధంగా ఖర్గే గారి దగ్గర ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ఎప్పటికీ భూతద్దంలో పెట్టి చూస్తూనే ఉంటారు. కార్యకర్తలు ఏ విధంగా ఇబ్బందులు ఉన్నారు ఏంటని మొత్తం చూసుకుంటాడు, బరాబర్ కాపాడుకుంటారు. అదేం లేదు, కాంగ్రెస్ పార్టీ 100% కాపాడుకుంటది. భట్టి గారు బాధపడట్లేదు అంటారా? అరే ఎట్లా బాధపడతాడు ఆయన? ఏ విధంగా బాధపడతాడు? దళితులను సీఎం చేస్తాను ఆ దుర్మార్గుడు చేసిండా? మరి ఏదో చేసిండా? ఎవరు ఎక్కడైనా మేనిఫెస్టోలో ఇచ్చిందా? రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ మీ దళితులను ముఖ్యమంత్రి 42% బీసీ చేస్తే ఎవరైనా వచ్చి మాట్లాడతాడా? ఎదవలు వీళ్ళు ఎంతసేపు కేటీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ మీద బురద వేయడానికి చేస్తారు. కానీ ఒకసారి నా ఢిల్లీకి పోదాం అని చెప్పేసి మాట్లాడినా, ఎక్కడ ప్రెస్ మీట్ మాట్లాడినా వ్యక్తిగత రాజకీయ స్వార్థాల గురించి మాట్లాడతాడు. కానీ మరి బాధకాలారా వేస్ట్ కాలారా? మరి ఈ మన కాంగ్రెస్ పార్టీ నుంచి మన తెలంగాణ ప్రజలకు బీసీ నినాదం ఢిల్లీలో పెట్టారు. మరి బీజేపీ మెడల్ వంచైనా సరే బిల్లు పాస్ చేద్దాం అని చెప్పేసి ఎవరైనా మాట్లాడతాడా? ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఏంది అసలు? వాడు ఏం మాట్లాడతాడు? వాడు కాళేశ్వరం మొత్తం బోకర్గా లేదు, తెలంగాణ ప్రజలను మోసం చేసి ఇప్పుడు నంబర్ వీళ్ళని. అర్థమైంది అన్న? 100% కాంగ్రెస్ పార్టీ అందరినీ కాపాడుకుంటది. ఇప్పుడు అది మన తుమ్మల గారి గురించి చెప్పలే నాకు. నేనేమో తుమ్మల గారు ఎవరండి మీకు తెలియదా? ఎప్పటికీ ప్రజాక్షేత్రంలో చేసేట ఆయన కూడా అట్లా ఆలోచించి ఇచ్చిరంటవా? అంతే, పెద్ద కదా అట్లా ఆలోచించే ఇచ్చిరంటవా? అరే ఇప్పుడు పార్టీ విధి విధానాలు అన్నాయి. అర్థమైందా? అందరికి మరి కష్టపడ్డాడు ఫలితం లేనట్లే. నేను ఏమంటున్నా, ఇంక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉంటది, అందరినీ గుండెలో పెట్టుకుంటది. అది ఏం లేదు, ఎవరిని వదిలిపెట్టదు కాంగ్రెస్ పార్టీ. సిద్ధు నాయక్ భవిష్యత్తు ఇట్లుంటాయి. ఉమ్మడి వరంగల్ ఎక్కడైనా బీజేపీకి వెళ్తుందా? నల్గొండలో ఎక్కడైనా బీజేపీకి వెళ్తుందా? ఎక్కడ గెలవగకుండా 2 కోట్ల జాబులు సంవత్సరానికి అన్నారు. మొత్తం యువతని మొత్తం భ్రమలో పెడతారు కానీ రాదు. యువత కూడా అర్థమవుతుంది. ఇప్పుడు బీసీ అర్థమైంది కదా, దొంగ ఓట్ల గురించి కూడా తీసారు కదా రాహుల్ గాంధీ గురించి. ఇప్పుడు యువత కూడా అర్థమవుతారు ఎంత మోసం జరిగిందా అని చెప్పేసి. ఎస్టీ కమిషనర్ గా హుషేన్ నాయక్ చేస్తున్నాడు, మరి ప్రజలకు సేవ చేస్తున్నాడు. అతను చాలా కష్టపడ్డాడు ఇక్కడ స్థానికంగా. ఆ స్థాయికి పోయిందంటే ఫస్ట్ వచ్చేసి అన్నకు హ్యాట్స్ ఆఫ్ చెయ్యాలి, ఇంకా చాలా ఎదగాలి. ఒకవేళ కాంగ్రెస్ లో కనుక హుషేన్ నాయక్ వచ్చింది అనుకో, అప్పుడు పరిస్థితి ఏంది? చాలా డెవలప్ అవుతుంది కదా, మేధావి కదా. అరే ఆ స్థాయికి మన ఎస్సీ కమిషన్ గా పోయింది కాబట్టి రావాలి, చేయాలి. మన గిరిజన బిడ్డలకు ఇంకా చాలా ముందుకు తీసుకోవాలని కోరుకుంటారు. కానీ తను కష్టపడ్డాడు, కానీ కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తించలేదు కాబట్టి బీజేపీలోకి పదే పదే చెప్తా ఉంటాడు. ఇదే నా ప్రస్తావన. వాస్తవం అది. నేను ఏమంటున్నా, ఆ రోజు రాజకీయాలు ఎట్లా ఉండే అంటే కొత్తగా వచ్చిండు కదా అని చెప్పి కొంచెం హుసేన్ అన్న కూడా కొంచెం ఆగుండుంటే అట్లా కూడా ఆలోచించు. సుచిత్ర అక్క కూడా ఉండే కదా. మరి అట్లా ఏం లేదు, ఏదైనా సమయం పడుతుంది. సమయం పట్టింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎంత కొట్లాడిన సమయమే కదా, ఓపిక సహనంతో సీఎం అయింది కదా. మరి సుచిత్ర మేడం గారు ఇక్కడ నియోజకవర్గానికి అన్ని విధాలు సేవలు అందిస్తారు. పాపం వాళ్ళ పరిస్థితి ఏంది? అట్లా వదిలేసారు. అది బీఆర్ఎస్ పార్టీ వదిలేసింది, మేము కాదు. కాంగ్రెస్ పార్టీ కాదు వదిలేసింది, బీఆర్ఎస్ పార్టీ వదిలేసింది. ఆయన కూడా వాళ్ళు సేవ చేస్తారు కదా. హాస్పిటల్ ఎప్పుడు పోయినా కూడా వాళ్ళు సుచిత్రక్క కావచ్చు, అదే విధంగా బాలనాయక్ సార్ కావచ్చు, వాళ్ళు అమౌంట్ కు ఆశించారు. ఫస్ట్ ఎవరైతే రోగి ఎవరైనా వస్తారో వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తారు, సేవలు చేస్తారు. ఇది మాత్రం వాస్తవం. అవును, వెనక ముందు ఏం చూడ, ఫస్ట్ తీసుకురండి, గతంలో తిరిగిన వాళ్ళు ఎమ్మడి తిరిగిన పిల్లలు చెరి నవీన్ అని చెప్పి హాస్పిటల్ అనేది ప్రజలకైతే దగ్గర ఉందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ మన గిరిజన బిడ్డలకు దగ్గర ఉన్నది నాకు తెలిసి వాస్తవానికి. చాలా సేవలు చేస్తారు వాళ్ళు. సుచిత్రక్క కావచ్చు, బాలనాయక్ సార్ కావచ్చు, మన గిరిజన బిడ్డలకు మంచి మెరుగైన వైద్యం అందిస్తారు. మెరిట్ గా ఇక్కడ వైద్యం చేయాలన్నా కూడా ఒక జనరల్ వైద్యుడుగా, ఒక A1 వైద్యుడుగా అయితే బాలనాయక్ 100% చాలా సేవలు చూసిన నేను. సార్ తోటి కూడా చాలా సేవ, నేను అంత పరిచయం లేదు కానీ సార్కి అదే బాగా సేవలు చేస్తాను. చివరికి నీకు ఇష్టమైన దేవుడు? బలరాం నాయక్ సార్. దేవుడు అడిగా నేను. రాజకీయ దేవుడే. ఇప్పుడు కనబడిన దేవుణ్ణి ఎట్లాగో మనం సాంప్రదాయాలకు గుండెలో కొల్పించుకుంటాం, లేకపోతే ఇంట్లో పూజిస్తాం. కానీ నేను ఈ స్థాయికి రావడానికి కారణం అయితే బలరాం నాయక్ సార్. అయితే పూర్తిగా అయితే వాళ్ళ యొక్క కొడుకు సాయి గారు కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి రావట్లేదని కొంత ఆలోచన చేస్తున్నారు ప్రజలు. అది కూడా మీరు గమనించాలి. ఆయన రాష్ట్ర యువజన నాయకుడు. రావాలా వద్దా? వస్తాడు, అదేం లేదు, వస్తాడు. మీకు తెలుసా, ఒక అన్నే రావాలని నేను లేదు, మీ అందరం చేస్తూనే ఉంటాం అన్న పేరు మీద. ఆయన ఆదేశాలు ఇచ్చిన ఇవాళ ఇక్కడ పోండి, అక్కడ పోండి, ప్రజా సమస్య లేదంటే కొట్లాడాలంటే 100% పోతూనే ఉంటాం, చేస్తూనే ఉంటాం. సాయన్న కావచ్చు, బిట్టన్న కావచ్చు, బలరాం నాయక్ సార్ కావచ్చు,
బడాన్ సార్ A1 పనులు ఏం చేసి ఉంటారు మన మహబూబాబాద్ నియోజకవర్గం గతంలో కేంద్ర మంత్రిగా చేసిన అతను మాజీ కేంద్ర మంత్రిగా చేసి ఒకటే చెప్తా ఇక నేను ఏది చెప్పాను కొద్దిగా బైవాస్లో నిలబడ్డాం అనుకో హైదరాబాద్ కి గేర్ మార్చుకోకుండా పోవడానికి రోడ్డు తెచ్చిన వ్యక్తి అంటే బలరాం నాయక్ సారు. వాజేడు ఇట్లా అటు మొత్తం బ్రిడ్జిలు కట్టించింది బలరాం నాయక్ సారు. గిరిజన ప్రాంతాలలో అభివృద్ధి తెచ్చింది బలరాం నాయక్ సారు. అప్పుడు ఇజ్జత్ పాసులు ఉండే, ఇప్పుడు ఉన్నాయా? ఏది మన విద్యార్థులకు ఇజ్జత్ పాస్ ఉండే ట్రైన్లకి ఆర్టింగ్లు తెచ్చింది కూడా సారే కదా. మరి సార్ మంచి పట్టు ఉందంటారా? ఏకలవ్య స్కూల్స్ గానీ గురుకులాలు గానీ ఎన్ని తెచ్చిండు ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు వచ్చాడన్న తెచ్చిండు. నాయక్ సార్ కి పట్టు ఉందంటారా నియోజకవర్గంలో? ఎక్కువ 100% ఉన్నది, 100% ఉన్నది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరిని ఇక్కడ నాయకునిగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా ఎంపీ టికెట్ ఇచ్చినా 100% గెలిపించుకుంటారు. ఇష్టమైన ముఖ్యమంత్రి ఎవరిని? రేవంత్ రెడ్డి. అక్కడ చూడు రేవంత్ రెడ్డి అనే ఆయన పట్టుదలతో మేము కృషి ఆయన చూసే మేము ముందుకు పోతున్నాం. ఆయన మాకు ఒక ఎనర్జీ, ఆయన స్పీచ్ ఇన్నామనుకో ఒక ఎనర్జీ, ఆయన చూసుకుంటూనే పోతాం. నేను ఒక్కనే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్త కావచ్చు, యూత్ కావచ్చు, రేవంత్ రెడ్డి బ్రాండ్ ఉన్నట్టు మాట్లాడతాడు. మీరు పోతా ఉంటారు కదా, ఒక యువజన నాయకుడుగా మిమ్మల్ని ఒక రాష్ట్ర నాయకుడుగా చూస్తా ఉంటారు కదా, లోపల పోతున్నప్పుడు సార్ యొక్క ఆకర్షణ శక్తి ఎలా ఉంటది? మాట్లాడే విధానం, సమయం దొరికితే పక్క తీసుకుంటాడు. ఇప్పుడు ఒక సీఎం కదా, ఆయనకు ఉంటది ప్రొడక్షన్, అందరు ఉంటారు, వాళ్ళకి తెలియదు నాయకుడు ఉన్నప్పుడు చూస్తున్నాడు పోతాడు. ఒకవేళ ఆయన కళ్ళలో పెట్టాం అనుకో దా అని చెప్పేసి మాట్లాడతాడు. 2-3 సార్లు పాలకుర్తి సభలో కావచ్చు అక్కడ గుర్తుపట్టి మాట్లాడింది, 2-3 సార్లు మాట్లాడింది. అంటే కష్టపడ్డ వ్యక్తిని అయితే రేవంత్ రెడ్డి అయితే వదులుకోడంటావు 100%. నువ్వు చూడు, నువ్వు 100%. అదే ఇప్పుడు కొన్ని మీరు అన్నారు కష్టకాలాలు ఉన్నారని, ఆయన దృష్టికి పోతే 100% చేస్తాడు, అన్ని చూసుకుంటాడు. చివరికి ప్రజలకి ఏం చెప్తారు చెప్పండి, అది చూడండి. ప్రజలకు తెలుసు 100% కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటది. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ తోటే బంగారు తెలంగాణ సాధ్యమవుతుంది, రేవంత్ రెడ్డి అన్నతోటే సాధ్యమవుతుంది. అనవసరంగా తెలంగాణ ప్రజలు ఊహాగానాలకు పోయి అడ్డమైన దిడ్డమైన పార్టీలకు ఓటేసి తెలంగాణని గతంలో ఉన్న తెలంగాణని ఏ విధంగా అయితే దోసుకున్నారో కల్వకుంట్ల ఫ్యామిలీ, ఇంకో ఛాన్స్ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీకి ఈ అవకాశం ఇచ్చారు కదా, రాబోయే ఇంక 20-30 సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, బంగారు తెలంగాణ చేస్తారు, యువతకు ఉద్యోగం ఇస్తుంది, మెరుగైన వైద్యం ఇస్తుంది. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన విధానాలు ఏంది? విద్యా వైద్యమే చేసింది. మీకు గుర్తుందా? ఆరోగ్యశ్రీ 108, 104 అంతరించిపోయినాయి. ఇప్పుడు ఈ పార్టీ వచ్చినాక వైద్యము ఫ్రీకి ఇచ్చింది, విద్య కూడా ఫీజు రిబర్మెంట్ కి దేశంలో ఎక్కడ పోయినా కూడా ఫార్మసీ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఫీజు రిబర్మెంట్ చేసింది. ఆ రెండు కాంగ్రెస్ పార్టీతో సాధ్యమైంది, కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మరోసారి విద్యకు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీకు నేను చెప్పేది ఒకటే, స్కూళ్ళన్నీ మూతబడి ఉన్నాయి, స్కూళ్ళన్నీ కలర్లు లేవు, ఒక సుందరీకరణ లేదు. అంటే మీ ప్రభుత్వం చేస్తుందని మేము అడగట్లేదు. 20 నెలలు అవుతుంది, గత 14-15 సంవత్సరాల నుంచి పరిస్థితులు అట్టున్నాయి. కానీ సుందరీకరణ చేయండి, బొమ్మలు గీయడమో పెయింట్లు వేయడమో, ఇట్లా మీ బడ్జెట్ తీసుకొచ్చి పెట్టమని అడగట్లే, ప్రజలు అడుగుతున్న మాట నేను అంటున్నా. అన్న కేటీఆర్ కోరిక ఎవరు? హిమాచల్ 10 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కనీసం బాత్రూమ్ కూడా కట్టియలేదు. టైం పడుతుంది, సమయం పడుతుంది. ఇవాళ స్కూల్లోనే వీళ్ళు రీఓపెనింగ్ చేసినట్టవా? ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు గతంలో. అవును, మూతపడిపోయినాయి కొన్ని అంగన్వాడీ స్కూల్. ఇప్పుడు కొత్త సుందరి కన్నా రేవంత్ రెడ్డి గారితో సాధ్యమవుతాను. కొన్ని 100 అంగన్వాడీ స్కూల్ ఓపెన్ చేసారు. ఇలా మెనూ చూడుకోండి, నేను చెప్పడం కాదు, ఏ స్కూల్ అయినా పోండి, పోయి ఒకసారి వాళ్ళు ఏం ఫుడ్ తింటారు, ఎట్లున్నది. సన్నబియ్యం ఎప్పుడైనా వచ్చినా ఇవాళ ప్రతి ఆర్థిక భారాన్ని తగ్గించింది, ఒక కుటుంబాన్ని ఆర్థిక భారాన్ని తగ్గించింది అంటే అది కాంగ్రెస్ పార్టీతో సాధ్యమైంది. విద్యార్థులు కూడా సస్యశ్యామలంగానే ఉన్నారు. కొంతమంది దుర్మార్గులు గోటితోడు పోయేదాన్ని గొడ్డలాగా తీసుకొచ్చి రాజకీయాలకు రుద్దుతారు. కానీ ఆ విద్యార్థులతో రాజకీయాలు చేసే దుర్మార్గులు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అర్థమైందా? వీళ్ళు చేసింది మొత్తం వృద్ధి చేసింది, విద్యార్థులను ఆగం చేసింది వీళ్ళు. కనీసం వలవల ఏడ్చారు కొన్ని ప్రాంతాలలో, ఏకలవ్య మన గిరిజన ప్రాంతాలలో వలవల ఏడ్చారు, పిల్లలు చచ్చిపోయారు తెలుసా? దృష్టి పెట్టాలనుకుంటున్నాం మేము. పెడతారు. ఇప్పుడు మీరు చూడిపోండి ఒకసారి ఎట్లా తింటారు. మీరు నేను చెప్పడం కాదు, మీరు పోయి చూడిపోండి, వాళ్ళ మెనూ చూడండి, వాళ్ళకి ఏమేమి వస్తుంది వీక్లీ, వాళ్ళకు ఒక మనిషికి ఎంత క్వాంటిటీ తింటున్నారా లేదా, వాళ్ళకి రావాల్సినవి వస్తున్నాయా లేదా చూడండి. చూసి అప్పుడు ఒకసారి సీతక్క గురించి మీకు తెలిసిన 4 వాక్యాలు. సూపర్ లీడరు, వాక్యాల కాదు, దేవత, నిత్యం ప్రజల మధ్యలోనే. ఆ దుర్మార్గులు నిధులు ఇవ్వకుండా కూడా ప్రజల మధ్యలో కాలినడకలా నడిచిన దేవత ఆమె. అర్థమైందా? మస్తు లీడర్, డైనామిక్ లీడరు. ఏదున్నా కూడా ఇప్పుడు కూడా ప్రజల మధ్యలోనే ఉంటది ఆమె. వీళ్ళ లెక్క ఫామ్ హౌస్లలో ఉండదు. అర్థమైందా? వీళ్ళు చార్టర్డ్ ఫ్లైట్లు వేసుకొని ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసే క్యారెక్టర్ రేవంత్ రెడ్డిది కాదు.
ఏ మంత్రులది కూడా లేదు. ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులకు అదేం లేదు. ఇప్పుడు ఉప ఎన్నిక మన సర్పంచ్ ఎన్నికలు జడ్పీటీసీ సంబంధించి ఎన్నికలు వస్తున్నాయి, మరి కాంగ్రెస్ పార్టీది ఏ విధంగా ఉంటది? 100% ముందు పోతుంది. యువతకు ఫస్ట్ ఇస్తారని చెప్పేసి కొంచెం నాకు టాక్ వస్తుంది, తెలుసు. యువతకే ప్రాధాన్యత ఇస్తారని చెప్పేసి తెలిసింది కాంగ్రెస్ పార్టీ నుంచి. యువత కూడా ముందుకు రావాలి, ప్రజల సమస్యల ముందట కొట్లాడాలి, నిత్యం ప్రజల మధ్య ఉంటే తండాలు కావచ్చు, గ్రామాలు కావచ్చు అభివృద్ధి చెందుతాయి. సిద్ధినాయక్ ఏమైనా ఆశిస్తుందా జడ్పీటీసీ? ఏం లేదు, ఏం ఆశించాను పార్టీ కొరకే. అదేం లేదు, ఒకవేళ వస్తే అది ఆ రోజున వస్తుంది కానీ అదేం లేదు. మీకు ఆలోచన ఏమైనా ఉందా? ఉంటది కదా, అరే నేను కూడా ప్రజాక్షేత్రంలో పోవాలి, చట్టసభలలో పోవాలి ఉంటది, అందరికి ఉంటది కదా, నాకు ఒక్కరికి కాదు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు జడ్పీటీసీ నుంచి పోయిండు, అదే జడ్పీటీసీ మేమే ఆయన కూడా నిదర్శనం తీసుకుంటున్నాం. ఒక గిరిజన బిడ్డగా చాలా మంది గిరిజనులు ముందుకు రావాలి, చట్టసభలలో పోవాలి, ప్రజాక్షేత్రంలో కొట్లాడాలని. చేస్తారా? చెయ్యాలి. జడ్పీటీసీకి ఏమైనా అవకాశం సపోర్ట్ చేస్తే చేస్తా, ఎందుకు చేయను, ఇయ్యాలి కదా, ఇయ్యాలి. కష్టపడ్డాలు వదులుకోరన్నారు కాంగ్రెస్ పార్టీ. ఇంకా చాలా ఏజ్ ఉంది నాకు. చూశారు కదా, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మధ్యలో ఉంటుంది, ప్రజల పాలన ఎప్పటికీ నిత్యం ప్రజల మధ్యలో ఉండడమే మా లక్ష్యం అంటున్న సిద్ధినాయక్ తో ఫేస్ టు ఫేస్ టీ9 ప్రతినిధి సీతారాం.